అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచం మొత్తం కుదిపేసింది. ఒక 275 మందిని చనిపోవడానికి కారణమైంది. ఇంతకుముందు కూడా ఇలాంటి విమాన ప్రమాదం జరిగి 150 మంది సేఫ్గా బయటపడ్డారు. ఆ ప్రమాదంలో ఒక్కరు కూడా మరణించలేరు. మరి ఈ ప్రమాదానికి ఆ ప్రమాదానికి డిఫరెంట్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నేను మీ రాజ్ మాస్టర్, మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. జనవరి 15, 2009 మధ్యాహ్నం 3:20 అంటే ఇండియా సమయం ప్రకారం పడితే రాత్రి 1:57. ఇది యుఎస్ ఎయిర్వే ఫ్లైట్ 1549 ఎయిర్బస్ A320. ఇది న్యూయార్క్ నగరంలోని లగ్వర్డియా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన విమానం. ఈ విమానం న్యూయార్క్ నుంచి షార్లెట్ వెళ్తుంది. అక్కడ నుండి షియోటిల్కి కనెక్టివ్గా ఉండే ఫ్లైట్ ఇది. ఈ విమానంలో పైలట్ కెప్టెన్ చెస్లీ సలెన్ బర్రర్. ఇతని వయసు 57 సంవత్సరాలు. ఇతనికి 19,663 ఫ్లైట్ గంటల అనుభవం ఉంది. దీంతో పాటు కో పైలట్ జెఫ్రీ స్కేల్స్, ఇతను 49 సంవత్సరాలు. ఇతనికి 15,643 ఫ్లైట్ గంటల అనుభవం అనేది ఉంది. మొత్తం 150 మందితో న్యూయార్క్ నగరంలోని లగ్వర్డియా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది ఈ విమానం. 3:27 PM లగ్వర్డ్ ఎయిర్పోర్ట్ నుండి రన్వే 4 నుంచి టేకాఫ్ చేసుకుంది. 90 సెకండ్లో ఈ విమానం 2,818 అడుగుల ఎత్తు అంటే సుమారు 859 మీటర్లు చేరుకుంది. ఒక్కసారిగా కెనడా గిస్ పక్షులు గుంపులుగా 2 నుంచి 10 పక్షులు విమానాన్ని ఢీకొట్టింది. 2 ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఈ డ్యూయల్ ఇంజన్స్ 2 కూడా ఫెయిల్ అయ్యాయి. ఇంజన్ నుంచి దట్టమైన పొగలు, బర్నింగ్ స్మెల్ వచ్చాయని ప్రయాణికులు చెప్పారు. ఒక్కసారి సెలిన్ బర్గర్ వెంటనే కంట్రోల్ తీసుకున్నారు. కో పైలట్ జెఫ్రీ స్కేల్ కూడా ఇంజన్ రీస్టార్ట్ చెక్ లిస్టు చదవడం మొదలు పెట్టాడు. సెలీ బర్గర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ADCతో మాట్లాడి లగ్వర్డియాకు తిరిగి రావడమా లేదా టెటర్బోరోకు ఎయిర్పోర్ట్కి ల్యాండ్ చేయడమా, ఇది కూడా అస్సలు సాధ్యం కావడం లేదని గ్రహించాడు. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేశాడు. ఏమని చెప్పాడంటే, వెర్ గోనా బీ ఇన్ ద హడ్సన్. అంటే ఇప్పుడు మేము హడ్సన్ నదిపై ల్యాండ్ కావాలని అనుకుంటున్నాము. సలీన్ హడ్సన్ నదిపై ఎమర్జెన్సీ వాటర్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 3:29 సలీం అందరికీ బ్రేస్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ప్రమాదానికి సిద్ధంగా ఉన్నానని అనౌన్స్ చేశాడు. జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జిని 900 అడుగుల ఎత్తులో 270 మీటర్లు దాటింది. విమానం స్పీడ్ 139 knots అంటే 240 కిలోమీటర్లకు పడిపోయింది. మెల్లగా డౌన్ చేస్తూ టైల్ ఫాస్ట్గా ఒక్కసారిగా నీటిని తాకింది. విమానం నదిలో ఆగిపోయింది. 3:30 విమానం హడ్సన్ నదిపై ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేశారు. అప్పుడు సమీపంలోని NY వాటర్వేస్ ఫెర్రీలు, US కోస్ట్ గార్డ్స్, FDNI బోట్లు 24 నిమిషాల్లో 150 మందిని రక్షించాయి. ఈ ఫెర్రీ కెప్టెన్ వినోన్స్ లోబట్టి మొదట బోట్స్లోకి వచ్చి 60 మందిని రక్షించాడు. అక్కడ నీటిలో ఉన్న ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ అంటే 36 ఫారెన్హీట్, గాలి ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ అంటే 20 degrees ఫారెన్హీట్. చలి వల్ల హైపోటర్మియా రిస్క్ ఎక్కువగా ఉంది. అప్పుడు అక్కడ ఉన్న బాధితులు 150 మందిలో 100 మంది గాయపడ్డారు. ఎక్కువగా అందరూ కూడా హైపోటర్మియా లేక మైనర్ ఇంజరీస్ మాత్రమే ఉన్నారు. 5 మంది మాత్రమే సీరియస్గా గాయపడ్డారు. ఒక ఫ్లైట్ అటెండర్కు డోరిని వెళ్ళికి కాలు విరుక్కుంది. అప్పుడు ఆ కాలు విరిగిపోయింది. అంటే ఇక్కడ ఎవరికి కూడా ఏం జరగలేదు, అద్భుతంగా ఎవరు కూడా చనిపోలేదు. తర్వాత సలీన్ 2 సార్లు క్యాబిన్లోకి తిరిగి అందరూ బయటకు వచ్చారని నిర్ధారించుకున్న తర్వాత విమానం వదిలారు. చివరకు బయటకు వచ్చిన వ్యక్తి ఈ సలీన్. ఇతని పేరు సలీ అని కూడా అంటారు. నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు 18 నెలల పాటు దర్యాప్తు చేసింది. కెనడా గ్రీస్ 2-3 కిలోల బరువు ఉన్న పక్షులు ఇంజన్లోకి చేరడం వల్ల డ్యూయల్ ఇంజన్ ఫెయిల్ అయినట్టు నిర్ధారించారు. క్లేర్గడ్ లేదా టటర్బ్రోరో ఎయిర్పోర్టుకు తిరిగి రావడం సాధ్యం కాదని కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారానే నిరూపితమైంది. సలీ నిర్ణయం హడ్సన్ నదిపై ల్యాండింగ్ సరైనది అని NTSB నివేదికలో చెప్పారు. ఒకే ఒక్క అవకాశాన్ని మాత్రమే ఈ కెప్టెన్ సలీన్ సరిగ్గా వాడుకున్నారని, దీంతో సలీన్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. ఈ సలీన్ కు ఎన్నో అవార్డులు వచ్చాయి. అయితే సలీన్ మీద కూడా ఒక సినిమా కూడా తీయడం జరిగింది. ఈ న్యూయార్క్ గవర్నమెంట్ డేవిడ్ పాటర్ ను దీన్ని మిరాకిల్ ఆన్ ద హడ్సన్ అని పిలిచారు. న్యూయార్క్ మైకేల్ బ్లూమ్బెర్గ్ సలీని క్యాప్టెన్ కూల్ అని కూడా పొగిడారు. సలీ, స్కేలు మరియు క్యూ సభ్యులు అందరూ కూడా 2009లో సత్కరించారు. ఈ అత్యవసర ల్యాండింగ్ నుంచి సిబ్బందితో సహా 150 మందిని ప్రయాణికులు బయటపడ్డారు. ఆ సలీం అతని తెలివితేటలకు మరియు సకాలంలో తీసుకున్న నిర్ణయం కారణంగా కెప్టెన్ సలీ రాత్రే అమెరికా ప్రజలకు హీరో అయ్యాడు. ఈ సంఘటనకు మిరాకిల్ ఆన్ ద
అడ్సన్ అని పేరు పెట్టారు. ఇంకా ఈ సంఘటనపై మిరాకిల్ ల్యాండింగ్ ఆన్ ద అజ్డన్ 2014లో డాక్యుమెంటరీ కూడా వచ్చింది. 2016లో హాలీవుడ్ దర్శకుడు క్లింట్ ఈస్ట్వుడ్ దీనిపై సలీ అనే సినిమా తీశారు. టామ్ హ్యాంక్స్ ఈ చిత్రంలో సలీ పాత్రను పోషించారు. సంక్షోభ సమయంలో సహనం, ధైర్యం మరియు సరైన నిర్ణయం ఎంత ముఖ్యమో కెప్టెన్ సలీ బెర్రర్ కథ మనకు నేర్పుతుంది. అనుభవంతో పాటు కాస్త అదృష్టం కూడా తోడైతే ప్రజల పాలనను కాపాడుకోవచ్చని ఆయన నిరూపించాడు. ఈ కెప్టెన్ సలీ ఎంతో చాకచక్యంగా ఆ 150 మందిని సేఫ్ ల్యాండింగ్ వాటర్లో చేసి కాపాడాడు. కానీ ఇక్కడ ఇండియాలో జరిగిన అహ్మదాబాద్లో మాత్రము ఒక్క నిమిషం వల్ల మనం చనిపోయింది. అక్కడికిక్కడికి 1 నిమిషం తేడా ఉంది. ఇక్కడ 30 సెకండ్ లోపే ప్రమాదం జరిగింది. అక్కడ టైం ఎక్కువగా ఉండే మళ్ళీ నదీ తీరం కూడా ఉండడం వల్ల అక్కడ 150 మంది సేఫ్గా బయటపడ్డారు. కానీ ఇక్కడ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాలో 241తో పాటు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం 270 మంది చనిపోయారు. దీనికి కారణం టెక్నికల్ ఇష్యూ. ప్రతి ఫ్లైట్ టేకప్ తీసుకునే ముందు దాన్ని ఖచ్చితంగా సర్వీసింగ్ చేసి అన్ని ఉందా లేదా అని, అన్ని విధిగా టెక్నికల్గా కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాతనే ఒకసారి ఫ్లైట్ టేకప్ అయితే బాగుంటుండే. ఇంతవరకు ప్రమాదానికి ముఖ్య సంఘటన ఏంటిదంటే 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఉండడం వల్లే ఈ ప్రమాదం ఎక్కువ జరిగింది. లేకుంటే ఫ్యూయల్ అనేది తక్కువ ఉంటే ప్రమాదం జరగకపోతుండే. ముఖ్య కారణం ఎందుకంటే చాలా అప్పుడే అహ్మదాబాద్ నుంచి లండన్ తీసుకున్నారు కాబట్టి ఈ 1,20,000 ఫ్యూయల్ ఎక్కువగా నింపుకొని వెళ్ళడం జరగా ఈ ప్రమాదం ఎక్కువ జరిగింది. లేకుంటే ఆ బిల్డింగ్ గుద్దుకుంటే కాళ్ళు చేతిలో ఇరుగుతుండే కావచ్చు, ఇంత ఘోరంగా లేకుండా. చూశారు కదా, ఒక్కసారి చూడండి ఈ వీడియోలో ఒక్కొక్క శివాలు మొత్తం కాలి బూడిదైపోయింది. ప్రతి మనసు చెలించింది, కన్నీటితో ఈ బాధను మిగిల్చింది. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి దీనికి కారణం ఎవరో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని నేను కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్లో జరగదని మనం కోరుకుందాం. ఎంత కష్టాలు వచ్చినా సరే ప్రశాంతంగా మన సరైన నిర్ణయం తీసుకుంటే మనకి ఎలాంటి కాదు, మన చుట్టూ వాళ్ళకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడదు. దానికి ఎగ్జాంపుల్ సలీన్ యొక్క కథ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్.